చెప్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉండి కూడా ఎడమగట్టు కాలువ మాకు వస్తుంది కాబట్టి ఎడమగట్టు పవర్ స్టేషన్ మాకు వస్తుంది కాబట్టి ఇది మా ఆధీనంలో ఉండాలి అని చెప్పి తెలంగాణ వాళ్ళు శ్రీశైలం ఎడమగట్టు పవర్ జనరేషన్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకంటే ఆ రోజు కేసీఆర్ గారిని చూస్తే భయపడి ఎక్కడ ఓటుకు నోటు కేసు బయట పెడతారో అనేటువంటి ఒక భయంతో ఆ రోజు రాయలసీమ హక్కులనైతేనేమి రాయలసీమ వాసుల తాగునీటి అవసరానికి అన్నిటిని కూడా పణంగా పెట్టడం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఏదైతే పవర్ జనరేషన్ శ్రీశైలం ఎడమగట్టులో ఉన్నటువంటి పవర్ జనరేషన్ తెలంగాణ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత శ్రీశైలం రిజర్వాయర్లో ఎట్లా తయారైనారంటే 798 అడుగుల వరకు పవర్ జనరేషన్ చేస్తూ వచ్చారు. వాళ్ళకు నీళ్ళు అవసరం లేకుండా మామూలుగా అయితే 854 అడుగులు మినిమం లెవెల్ మెయింటైన్ చేయాలనేది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పినాడు. అది కూడా మెయింటైన్ చేయకుండా 798 అడుగుల వరకు నీళ్లు తోడుకుంటూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట మాట్లాడలేదు. కాబట్టి ఇటువంటి ఇబ్బందులన్నీ వస్తున్నాయి, శ్రీశైలం రిజర్వాయర్ని ఖాళీ చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ఎత్తిపోతల పథకం స్టార్ట్ చేసి పనులు కూడా